దేవుడు బలమైన కార్యాలు చేయునుగాక. మీ కుటుంబాన్ని మిమ్మను దీవించి ఆశీర్వదించనుగాక. మరి ఈ యొక్క డిసెంబర్ అనగానే అందరికి కూడా గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. క్రీస్తు యొక్క జననాన్ని గురించి అనేకులు చాలా ఆర్భాటంగా, సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవటం మనం చూస్తాం. మరి నవంబరు, ఈ డిసెంబర్, ఈ 25th రాకముందే అన్ని దేశముల వారు ప్రభు యొక్క జన్మదినాన్ని అనగా పుట్టుకను, క్రీస్తు నా కొరకే మా కొరకే జన్మించాడని అనేకులు ఆనందించి సంతోషించి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మరియు వారి యొక్క ఆనందం వారితోనే ఉంచుకోకుండా దాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. చాలా సంతోషం. నిజమే, మనం కూడా అలాగే చేయాలి, ఆనందించాలి, తప్పేమి కాదు. చాలామంది అంటారు కదా, మరి క్రీస్తు వారు అనగా యేసు వారు 25th పుట్టారా, అప్పుడే జన్మించాడా, ఆ డేట్ రాసుందా, ఈ విధంగా కొన్ని వ్యర్థ వివాదాలతో మరి సంతోషాన్ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. కానీ ఏది ఏమైనా ప్రభు జన్మించాడు, ఇది చాలా అద్భుతమైంది. అంతేకాదు, జన్మించటమే కాదు, ఆయన సిలువలో మరణించాడు. మరణించటమే కాదు, మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. ఇది చాలా బైబిలికల్గా చాలా అద్భుతమైన విషయాలు ప్రియులరా. మరి మనం ఈ యొక్క క్రిస్మస్ అనగానే మరి ఆ వాతావరణాన్ని బట్టి నిజమే ఆనందిస్తాం. కానీ ఓల్డ్ వైడ్గా అనగా లోకరీతిగా ఆనందించగా ప్రభు అయిన యేసయ్య, యేసు ప్రభువారు ఏం చేశాడో దాన్ని బట్టి మనం గ్రహిస్తే, ఆ జననాన్ని బట్టి మనం ఒక్కసారి ఆలోచిస్తే నిజమే మనం ఆనందించకుండా, సంతోషించకుండా ఉండలేం. ఈరోజు మీ జీవితంలో మరి నాకు వాక్య సందేశం ఏంటంటే, ఆనందించాలా, ఆనందాన్ని పంచుకోవాలా. ఆనందించితే సరిపోదు, ఆనందాన్ని కూడా పంచుకోవాలా. ఏదైనా ఒక శుభకార్యం జరిగినప్పుడు సహజంగా మనం ఆనందిస్తాం. కానీ ప్రభు అయిన యేసుని బట్టి అనుదినం, అనుక్షణం రక్షకుని బట్టి మనం ఆనందించాలా. ఇది లోకానంతటికి ఇవ్వబడిన కృపా బహుమానం ప్రభు అయిన క్రీస్తు, అనగా రక్షణ బహుమానమే మన క్రీస్తు వారు. కనుక క్రీస్తు జననం నిజంగా లోకమంతటికి సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొచ్చింది. మరి నీ వ్యక్తిగతంగా నువ్వేం చేయాలంటే ఆనందించాలి. ఒక బ్రదర్ గారు అంటున్నారు, అయ్యా మయ్య గారు ఈ పండుగ చేసుకోవద్దు అంటున్నాడు. ఈరోజు ఈ సమయంలో మరి పుట్టలేదు కనుక, ఇదేమి డిసెంబర్ 25న పుట్టలేదు కనుక ఇది తప్పు అని మేమెవ్వరం కూడా చేసుకోమని అంటున్నాడు. నిజమే, కొంతమంది అలాగా మరి యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని వారి పాడు చేసుకుంటారు. ఇది ఏమైనా కానీ ప్రభు జన్మించాడు, లోకమంతుడి కొరకైనా ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడే కాదండి, 2000 సంవత్సరాల క్రితం, అనగా 2025వ సంవత్సరం క్రితం ప్రభు వచ్చి అనేక సంవత్సరాలు అవుతుంది, అనేక దినాలు అయిపోతుంది, అనేక ఏళ్ళు అయిపోతుంది. ప్రభు యొక్క రాకడ కూడా సమీపంగా ఉంది. మరి ఆ ప్రభు ఎందుకు వచ్చాడు, దేని కొరకు జన్మించాడు, ఈ విషయం కనుక సంపూర్తిగా, పూర్తిగా కనుక అర్థమవుతే మనమందరం ఆనందిస్తాం, మన ఆనందాన్ని వ్యక్తపరుస్తాం. ఈరోజు మీరు ఆనందించటమే కాదు, మీ ఆనందాన్ని, మీకున్న ఆనందాన్ని వ్యక్తీకరించాలా, ఎక్స్ప్రెస్ చేయాలా, మరి సంతోషించాలా, సంతోషాన్ని తెలియచేయి, అస్వర్తమానాన్ని తెలియచేయాలా. బైబిల్ అంటుంది, మరి దేవుని యొక్క వాక్యములో 4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 కనుక చూచినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుతును ఆనందించుడి. నిజమే, ఎప్పుడు మనము ఆనందంగా, సంతోషంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం. మనం ఆనందించాలా. మరి పరలోకాన్ని కనుక మీరు చూసినట్లయితే అక్కడ బైబిల్ అంటుంది, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అనగా ఆ యొక్క ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయలేనంతగా ఉంటుంది. దాన్ని వచింపశక్యమైన కానట్లు, అంటే వచింపలేము,
దాన్ని చెప్పలేనంత, డిస్క్రైబ్ చేయలేనంత ఆనందము పరలోకములో ఉంటుంది. మరి ఆ ఆనందాన్ని లోకమంతటి కొరకు మరి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మరొక వ్యక్తి తన పాపంలో ఉంటే పాపాన్ని బట్టి, లోకాన్ని బట్టి, మరి లోక విషయాన్ని బట్టి తాత్కాలికమైన ఆనందం కలుగుతుంది. నిత్యత్వమైన ఆనందము కావాలంటే ఒక క్రీస్తు ద్వారానే. మరి పాపం ఉన్నప్పుడు, ఒక రోగిగా ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు మరి మనస్సు కానీ వారి హృదయం కానీ ఆనందించదు. ఇక్కడ అంటున్నాడు ఎల్లప్పుడూ ప్రభువునందు. ఎవరి అందంటే ప్రభువునందు ఆనందించాల. ఇదే క్రిస్మస్ చేసిన గొప్ప మరి ఒక సంతోషకరమైన కార్యం. అనగా క్రీస్తు వారు జన్మించడం, యేసు ప్రభు జన్మించడం లోకానంతటికీ ఆనందాన్ని తెచ్చిపెట్టాడు ఆయన రక్షణ ద్వారా. మీరు బైబిల్లో కనుక చూస్తే ఏదెను తోటలో దేవుడు ఆదామును మంటిలోంచి తీసిన తర్వాత దేవునిక వాక్యం అంటుంది, మరి ఆడమ్ అండ్ తర్వాత ఈ తన ప్రక్క ఎముకలోంచి అవ్వను తయారు చేసి ఒక తోటను వేసి అందులో చక్కగా నిరభ్యంతరంగా దేన్నైనా తినవచ్చు, ఎటువంటి పండైనా తినవచ్చు, కానీ ఫలానా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినవద్దు, తినుదినమున నిశ్చయంగా మరణిస్తారు, చనిపోతారని చెప్పినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఇదే మరణం అంటే శారీరక మరణము కాదు, కానీ ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం తదుపరి శారీరక మరణం కూడా కలిగినట్టుగా చూస్తున్నాం. మరి ఇలా తర్వాత ప్రభు అప్పుడప్పుడు చల్లని పూట ప్రభు వచ్చి ఆదాముతో అవ్వతో మాట్లాడినట్టుగా, సంచరించినట్లుగా, మరి వారు దేవునితో నడుస్తూ ఆనందంగా సంతోషంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. మరి ఎప్పుడైతే ఇటువంటి ఆనందాన్ని పాడు చేయడానికి అపవాది దేవుడు ఏది చేయకూడదని చెప్పాడో, మరి అపవాది మరి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో యాజ్ఞను డిసొబీడియన్స్ అనగా అవిధేయత, తిరుగుబాటు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఎప్పుడైతే సిన్ అనగా దేవునిక మరి మాటకు అవిధేయులైపోయారో అక్కడి నుంచి వారి జీవితంలో ఆనందాన్ని కోల్పోయారు. ఇదే ఆనందం అంటే దేవునితో ఉన్న ఆనందం, ప్రభుతో ఉన్న ఆనందం, దేవునితో నడిచే ఆనందం, ఒక నీతి, ఒక పరిశుద్ధత, ఒక రక్షణ. ఈ ఆనందాన్ని కోల్పోయి మానవుడు ఆ తోటలోంచి బయటకు వచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే సిన్ ఈ ఆనందాన్ని బ్రేక్ చేసింది. ఇంకొక విధంగా చెప్పాలంటే అపవాది అయిన సాతాను కుయుక్తి చేత మోసము చేసి వారు ఆనందించే ఆనందాన్ని పాపము ద్వారా వారి జీవితములు దేవునిచ్చి ఎడబాటు కలగచేసినట్లుగా చూస్తున్నాం. అంటే మానవుడు పాపాన్ని బట్టి ఆనందించలేకపోతున్నాడు. పాపం వచ్చేసింది, దేవునికి దూరం అయిపోయాడు, ఆనందాన్ని కోల్పోయాడు. ఇప్పుడు తిరిగి ఆ పరలోకపు ఆనందం, ఆ రక్షణ ఆనందం, ఆ నిత్య ఆనందం, ఆ సంతోషాన్ని, ఆనందాన్ని హృదయములో, మనస్సులో, ఆత్మలో ఇవ్వడానికి యేసే జన్మించినట్లుగా చూస్తున్నాం. అందుకే దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయనే ప్రభైన క్రీస్తు. అవును, సంతోషకరమైన స్వర్తమానం. నిజమే ప్రియులారా. అంటే ఇప్పుడు నా వాక్య సందేశం ఏంటంటే ఈ లోకాన్ని బట్టి, లోక విషయాన్ని బట్టి మనం ఆనందిస్తాం, కానీ అది ఎటువంటి ఆనందం అంటే తాత్కాలికమైన ఆనందం. నీ ముందు ఒక మంచి బిర్యానీ పెడితే నువ్వు తిన్నంతసేపే, కొద్దిసేపే. ఒక వస్త్రాన్ని వేసుకుంటే కొద్దిసేపే. ఒక మంచి కారు కొనుక్కుంటే, ఒక చక్కని బిల్డింగ్ కట్టుకొని నివసిస్తే కొద్దిసేపే. తాత్కాలిక ఆనందం. హృదయానికి ఆనందం రాదు, మనస్సు ఆనందించలేదు. అయితే ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా లోకమంతటికి మరి రక్షణ ఆనందాన్ని కలగచేయాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు ప్రభువుని అంగీకరిస్తే ఆ ఆనందాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతావు. ఎక్కడ అవుతావు అంటే హృదయంలో, మనస్సులో నువ్వు అనుభవిస్తావు. దాని అర్థం అందుకే ప్రభువుని స్వీకరించాలా,
రక్షకుని కోరుకోవాలా, రక్షణానందం కలుగుతుంది. మరి ఎందుకయ్యా ఈ రక్షకుడు అంటే? నీ పాపాలు తీసివేసి నీకు ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మరి ఆదాము నుంచి అక్కడ పడిపోయిన ఆదాముతో మరి అందరూ పాపము చేసిన చేయకుండా ప్రతి వారు కూడా అవిధేయతను బట్టి అందరూ కూడా పాపముగా చేయబడినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో, అంగీకరిస్తారో, మరి యేసు ప్రభు ఎందుకొరకు భూమి మీద జన్మించాడు ఆ విషయాన్ని కనుక అర్థం చేసుకుంటే వారి హృదయాల్లోకి, వారి మనసులోకి, వారి జీవితాల్లోకి ఆనందం, సంతోషం కలుగుతుంది. దీన్ని రక్షణ ఆనందం అంటాం. అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. అందుకే సంతోషమైన మనసు అంట ఆరోగ్యానికి కారణమంట. నువ్వు ఎల్లప్పుడూ ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ దుఃఖంగా ఉన్నావా, నిరాశగా ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, కొన్ని పరిస్థితులు బట్టి మనం మంచిగా ఉన్నప్పుడు ఆనందిస్తాం, మంచిగా లేనప్పుడు దుఃఖపడతాం. కానీ ఎల్లవేళలా నువ్వు ఆనందించే వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ అంటాడు, ప్రభునందు మరలా చెబుతున్నాను ఆనందించడి, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించడి, మళ్ళా చెబుతును ఆనందించడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. అంటే దేవునిలో ఇక్కడ చూడాలంటే దేవుని బట్టి, క్రీస్తుని బట్టి, లోకపరమైన విషయాలను బట్టి కాదు. చూడండి, అప్పుడప్పుడు కొన్ని క్రిస్మస్ టైంలో మనం డెకరేట్ చేస్తాం, మంచి పాటలు పెడతారు, కొంతమంది మంచి పెయింట్స్ వేస్తారు, కొన్ని చక్కటి తినుబండారాలు చేసుకొని ఈ లోకపరంగా ఆనందిస్తారు. అది తాత్కాలికం. ఇవో లోకపరమైన విధానంలో ఆనందించటం ఆనందం కాదు, అది తాత్కాలిక ఆనందమే. అయితే ప్రభువిచ్చే ఆనందం అది హృదయంలో ఉంటుంది. ప్రభువిచ్చే ఆనందం మనసులో ఉంటుంది. ఇక్కడ వరకే కాదండి, లోకములో జీవించినంత కాలమే కాదు, కానీ ఇది విడిచిన తర్వాత నిత్యానందములోకి వెళ్తాం. దాన్ని పరలోకం అంటుంది. అంటే పరలోకములో ఏముంది? మరి పరలోకములంతా కూడా రిజాయిస్, ఎల్లప్పుడూ దుఃఖమే కానీ, నిట్టూర్పు కానీ, నిరాశ కానీ, లోపము కానీ, వ్యాధి కానీ, మరి కలత కానీ, కలవరము కానీ ఎటువంటిది ఉండదని బైబిల్ తేటగా తెలియజేస్తుంది. ఈ లైవ్ ద్వారా మీతో ప్రభు చక్కగా మాట్లాడుతున్నాడు. అవును, ఆనందించు, మంచిదే. అయితే ఈ రోజు నుంచి నువ్వు ఏం చేయాలంటే ఈ క్రిస్మస్ సమయంలో నీ ఆనందాన్ని షేర్ చేయి, నీ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయి, నీ ఆనందాన్ని తెలియచేయి. అనగా నువ్వే ఆనందించడమే కాదు, ఆ క్రీస్తు యొక్క జననాన్ని తెలియచేయ వారిగా ఉండాలా. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో ఈ మంత్ అంతా కూడా ప్రభు నందు, ఈ మంతే కాదు నీ జీవిత కాలమంతా నీ ఇన్నర్ అనగా నీ లోపట మరి దేవుని బట్టి, ఆ జన్మించిన దేవ కుమారుని బట్టి అనగా లోకరక్షకుని బట్టి, వెలుగైన దేవుని బట్టి, జీవము గల యేసేని బట్టి నువ్వు ఆనందించాలా. ఒకే వ్యక్తి యేసే జన్మించినప్పుడు కలవరపడ్డాడు, భయపడ్డాడు. అతని బైబిల్ కనుక చూస్తే, మత్తయి సువార్తలో కనుక చూస్తే ఆయనే హేరోదని దేవుని యొక్క వాక్యం అంటుంది. అంటే లోకమంతటికి మరి రక్షణ తీసుకొస్తే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నట్ట, రక్షణ బాకక్కరలేదు, వేరే వాళ్ళకి సంబంధించింది. ఈ దేవుడు మాకు దేవుడు కాదు, మీకు దేవుడు అంటున్నారు. నిజమే, లోకమంతటి కంట ప్రజలందరి కలగము మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంట సువర్తమానం అంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. అవును, ఈ రక్షకుని ద్వారా నీ జీవితంలో నీ పాపాలు క్షమించబడతాయి, నీ పాపాలు తీసివేయబడతాయి, నీ పాపాలు నీ నుంచి దూరం అయిపోయి దేవుడు అనుగ్రహించు రక్షణ ఆనందం నీ అంతరంగములో నిత్యము కలుగుతుంది. ఈ భూమి మీద మట్టుకైనా కాదండి, ఈ భూమిని విడిచిన తర్వాత నువ్వు నిత్యానందములోకి వెళ్ళిపోతారు. క్రిందేమో పాతాళం ఉంది, అక్కడ దుఃఖం అంట, ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్, పండ్లు కొరుకుట, ఏడుపు ఉందంట. అయితే పరలోకం ఎలాగుంది నువ్వు చూసావా బ్రదర్ అంటే బైబిల్ దాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. పరలోకం అంతా నిత్యానందం. ఇదే క్రైస్తవ జీవితంలో నిరీక్షణ, విశ్వాసం. దీన్ని ఇవ్వడానికి లోకమంతటికి, ఒక ప్రజలకు కాదు, మరి ప్రజలందరికంట, ప్రజలందరికీ
అవును, ప్రజలందరికీ ఈ ఆనందాన్ని, యేసయ్య ఇచ్చే ఆనందాన్ని అవును అందరికీ పంచిపెట్టాలని తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకిచ్చాడు. అందుకే దేవుడు తన సొంత కుమారునిచ్చుటకు వెనితి అనే దేవుడు ఆయనతో పాటు ఎందుకు సమస్తం అనుగ్రహించడు? యేసు ప్రభుని నీ కొరకిచ్చాడంట. నువ్వు ఆనందించడానికి లోకపరమైన విషయాలు దేవుడికి కావలసినవన్నీ, ఆరోగ్యమే కానీ, ఆయుష్యే కానీ, నీకు కావలసింది, నీ కుటుంబానికి కావలసింది దేవుడు తప్పక అనుగ్రహించగలడు.